అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం పార్ట్ 62. అసలు నిజం. ఆ నిజమేంటో ఇప్పుడు చూద్దాం. ఆఫీస్కి వెళ్ళిన అక్షయ్ సిస్టమ్ ఆన్ చేసి వరుణ్కి సంబంధించిన న్యూస్ను సెర్చ్ చేశాడు. అందులో అతను గోల్డెన్ స్టార్ కంపెనీకి సంబంధించిన ఆర్టిస్ట్ అని ఉండటంతో ఆశ్చర్యపోయిన అక్షయ్, ఇతను గోల్డెన్ స్టార్ కంపెనీ ఆర్టిస్టా అనుకుంటూ వెంటనే తన అసిస్టెంట్ త్రిపాఠికి కాల్ చేసి లోపలికి రమ్మని చెప్పాడు. దాంతో 2 నిమిషాల్లో లోపలికి వచ్చిన త్రిపాఠి, సార్ నన్ను రమ్మన్నారు అంటూ ప్రశ్నార్థకంగా అడిగాడు. ఆ వరుణ్ గురించి ఆ న్యూస్ ఏంటి? విషయం ఒక్క రోజులోనే ఇంత వరస్ట్గా ఎలా అయింది అని అడిగాడు అక్షయ్. ఆ ప్రశ్నకు త్రిపాఠి కూడా ముఖం కొంచెం విచారంగా పెట్టి నిట్టూరుస్తూ, అవును సార్, అతని విషయంలో జరుగుతున్నవన్నీ ఇబ్బందిగానే ఉన్నాయి. పైగా అతను గోల్డెన్ స్టార్ కంపెనీకి చెందిన ఆర్టిస్ట్. అతనికి ఏదైనా జరిగితే అది మనపై కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది అని చెప్పాడు. నిజానికి గోల్డెన్ స్టార్ కంపెనీలో అక్షయ్ ఆల్రెడీ చాలా డబ్బు ఇన్వెస్ట్ చేశాడు. అందుకే తన నక్షత్ర కంపెనీని కూడా గోల్డెన్ స్టార్ కంపెనీతో టైఅప్ చేసుకున్నాడు. ఇప్పుడు వరుణ్ వల్ల గోల్డెన్ స్టార్ రెప్యుటేషన్ దెబ్బతింటే అతను ఇన్వెస్ట్ చేసిన మనీ కూడా లాస్ అయ్యే ప్రమాదం ఉంది. దాంతో అక్షయ్ ఆలోచిస్తూ, ఇప్పుడు గోల్డెన్ స్టార్ షేర్ రేట్ ఎలా ఉంది అని అడిగాడు. ఆ మాట వినగానే త్రిపాఠి కొంచెం భయంతో వణికిపోయాడు. దాంతో అతను నిదానంగా, సార్, ఇప్పుడు వరుణ్ విషయంలో పబ్లిక్ నుంచి నెగిటివ్ కామెంట్స్ వస్తుండటం వల్ల గోల్డెన్ స్టార్ షేర్స్ రేట్ కూడా ఎఫెక్ట్ అయింది. నిజం చెప్పాలంటే షేర్ ధర సగానికి సగం పడిపోయింది అని చెప్పాడు. అది విన్న అక్షయ్ వెంటనే షేర్ మార్కెట్ని ఓపెన్ చేశాడు. అక్కడ గోల్డెన్ స్టార్ షేర్ రేట్ చూసి అతని ముఖం మారిపోయింది. అనుకున్న దానికన్నా రేట్ చాలా తక్కువగా పడిపోయింది. అప్పుడు అక్షయ్ కాసేపు ఆలోచించి త్రిపాఠి వైపు చూసి, వరుణ్ మ్యాటర్ని మనం వీలైనంత త్వరగా సాల్వ్ చేయాలి. ఇక ముందు ఈ సోషల్ మీడియాలో ఇలాంటి అర్థం లేని కామెంట్స్ నేను చూడకూడదు అని అన్నాడు. త్రిపాఠి వెంటనే తల ఊపుతూ, ఎస్ సార్, నేను చూసుకుంటాను అని అన్నాడు. మరోవైపు ఆఫీస్కి వెళ్ళిన స్నేహ కరణ్కి సంబంధించిన షూట్ డీటెయిల్స్, అతని సోషల్ మీడియా అకౌంట్స్ను చెక్ చేసి వర్క్ చేసుకుంది. మధ్యాహ్నం అవుతుందనగా కాస్త ఫ్రీ టైం దొరకటంతో ఫోన్ తీసి వరుణ్కి సంబంధించిన న్యూస్ను సెర్చ్ చేసింది. ఇంతవరకు వరుణ్ ఏజెన్సీ కానీ వరుణ్ కానీ జరుగుతున్న విషయంపై క్లారిటీ ఇస్తూ ఒక్క స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేయలేదు. దాంతో వరుణ్ ఒక విధంగా ఆ అలిగేషన్స్ ఒప్పుకుంటున్నట్లుగా జనాలు భావించసాగారు. ఏదైనా జరిగినప్పుడు తమ వైపు నిజాన్ని బయటకు చెప్పకుండా మౌనంగా ఉండడం వల్ల ఎక్కువ మంది పబ్లిక్ వాళ్ళు తప్పు చేయడం వల్లనే మౌనంగా ఉన్నారని భావిస్తారు. ఇప్పుడు వరుణ్ పరిస్థితి కూడా అలాగే ఉంది. దాంతో ఆమె చిరాగ్గా, ఈ వరుణ్ ఎందుకింత సైలెంట్గా ఉన్నాడు? తన అభిప్రాయాన్ని ధైర్యంగా బయటకు చెప్పొచ్చు కదా అని అనుకుంటూ ఫోన్ తీసి పక్కన పెట్టింది. ఇంతలో లంచ్ టైం అవ్వడంతో క్యాంటీన్కి వెళ్ళింది స్నేహ. అక్కడ కొలీగ్స్ అందరూ మాట్లాడుకుంటూ భోజనం చేస్తున్నారు. అందరిలోకెల్లా ఆ రోజు హరీష్ చాలా ఎక్కువగా సంతోషంగా ఎక్సైటింగ్గా ఉన్నట్లు అనిపించింది. అతను తన పక్కనున్న వాళ్ళతో మాట్లాడుతూ, ఆ వరుణ్ పరిస్థితి ఎలా ఉందో చూసారా? మేమిద్దరం ఒకేసారి ఫీల్డ్లోకి వచ్చాం. అయినా వాడి లక్ బాగుండి వాడికి మంచి ఆఫర్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు చూడు, ఎంత త్వరగా పైకి వెళ్ళాడో అంతే త్వరగా కింద పడ్డాడు అని చెప్తూ వరుణ్ డౌన్ఫాల్ను ఎంజాయ్ చేస్తున్నాడు. అప్పుడే అక్కడికి వచ్చిన స్నేహ హరీష్ మాటలు వింది. అతనికి కమల్కి మధ్య ఉన్న రిలేషన్ గురించి స్నేహకు ఇంకా క్లారిటీ రానప్పటికీ అది ఎక్కువ శాతం నిజమయ్యే అవకాశం ఉందని ఆమెకు నమ్మకంగా ఉంది. అతను అడ్డదారుల్లో పైకి వెళ్ళాలని చూస్తూ కష్టపడి పైకి వచ్చిన వరుణ్ గురించి అలా మాట్లాడుతుండటంతో ఆమె అసహ్యంగా చూసింది. కానీ ఈసారి విచిత్రంగా హరీష్ ఆమెను వెతుక్కుంటూ వెళ్ళాడు. లంచ్ చేస్తున్న స్నేహ ముందు కూర్చొని, హలో స్నేహ మేడం, ఈ మధ్య మీ పేరు బాగా వినపడుతోంది. ఇంత తక్కువ టైంలో అంత పాపులారిటీ ఎలా వచ్చిందో మాకు కూడా చెప్పొచ్చు కదా అని వెటకారంగా అన్నాడు. ఆ మాటకు స్నేహ అతని వైపు సూటిగా చూసి, కొంతమంది ఆఫర్స్ కోసం ఎలా అడ్డదారులు తొక్కుతారో నాకు తెలియదు, కానీ నేనైతే కష్టపడే పనిచేశాను అన్నట్లు నీకో నిజం చెప్పాలి మిస్టర్ హరీష్. ఆ రోజు నేను మేనేజర్ కమల్ గదికి వచ్చినప్పుడు అక్కడ నేను కొన్ని విన్నాను అని ఆమె మాట్లాడుతూ ఉండగానే హరీష్ కంగారుగా మధ్యలోనే మాట్లాడుతూ, మరేం విన్నారు అని అడిగాడు. అతని ముఖంలో ఆందోళన, భయం కొట్టుకొచ్చినట్లు కనపడుతోంది. టెన్షన్తో ఆమె వైపు చూస్తున్నాడు. అది చూసిన స్నేహ నవ్వుతూ, నేనేం వింటే నీకెందుకు మిస్టర్ హరీష్? దానికి నీకు ఏమన్నా సంబంధం ఉందా అని ఏమీ తెలియనట్లు నటిస్తూ అడిగింది.
దాంతో హరీష్ వెంటనే సర్దుకుంటూ లేదు లేదు నాకేం సంబంధం లేదు అంటూ అక్కడి నుంచి హడావిడిగా వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతున్న అతని వైపు అసహ్యంగా చూసిన స్నేహ ఇలాంటి వాళ్ళు టాలెంట్ ఉన్న వరుణ్ లాంటి వాళ్ళని చూసి ఎప్పుడు అసూయ పడుతూనే ఉంటారు అని అనుకుంది. ఆ రోజు మధ్యాహ్నం ఎక్కువగా పని లేకపోవడంతో కరణ్కి మాటిచ్చినట్లు అతని చెల్లెలు కవితను ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చూసి రావాలని హాస్పిటల్కి వెళ్ళింది స్నేహ. వార్డులో ఉన్న కవిత బెడ్పై పడుకొని రెస్ట్ తీసుకుంటూ ఉంది. అప్పుడు హఠాత్తుగా ఎవరో లోపలికి వచ్చినట్లు అనిపించడంతో ఆ అలికిడికి కళ్ళు తెరిచిన కవిత ఎదురుగా ఉన్న స్నేహను చూడగానే వెంటనే నవ్వుతూ, స్నేహ మేడం మీరా, నన్ను చూడ్డానికి వచ్చారా అంటూ ఆనందంగా బెడ్పై నుండి లేవబోయింది. స్నేహ వెంటనే ఆమెను ఆపుతూ, కవిత నువ్వు లేవకు, హ్యాపీగా పడుకో, నీకు అసలే హెల్త్ బాగాలేదు, ఇప్పుడు ఈ మర్యాదలేవి అవసరం లేదు అని అంటూ వెళ్ళి ఆమెను పట్టుకొని సరిగా కూర్చోపెట్టింది. అప్పుడు కవిత స్నేహ చేతిని పట్టుకొని, నేనిప్పుడు బాగానే ఉన్నాను మేడం, మిమ్మల్ని చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు నా ఆపరేషన్ కోసం చాలా పెద్ద సహాయం చేశారు, అది నేనెలా మర్చిపోతాను, నేను రికవరీ అయ్యాక ఖచ్చితంగా మీ డబ్బులు తిరిగి చెల్లిస్తాను అని అంది. ఆ మాటకు స్నేహ నవ్వుతూ, నువ్వు డబ్బుల తర్వాత సంపాదించవచ్చు, ముందు నువ్వు త్వరగా రికవరీ అయ్యి స్కూల్కి వెళ్ళి చదువుకోవాలి, సరేనా అంటూ ఆమె తలపై చేవేసి నిమిరింది. స్నేహ ఆమెతో అంత ప్రేమగా మాట్లాడడంతో కవిత ఆనందంగా ఫీల్ అవుతూ, కూర్చోండి మేడం, నేను మీతో చాలా విషయాలు మాట్లాడాలి అని అంటూ ఆపరేషన్ జరిగిన రోజు నుండి జరిగిన విషయాలన్నిటి గురించి ఆమెతో చెప్పడం మొదలుపెట్టింది. కవిత చెప్పినవన్నీ ఓపిగ్గా వింటున్న స్నేహ రోజు వార్డులో కవిత ఒక్కటే ఉండడం వల్ల మాట్లాడడానికి ఎవరూ లేకపోవడంతో తనను చూసిన సంతోషంలో కవిత ఎక్సైటింగ్గా ఉందని అర్థం చేసుకుంది. కాసేపటి తర్వాత స్నేహ అక్కడి నుంచి లేచి, సరే కవిత, ఇక నాకు టైం అవుతుంది, నేను బయలుదేరుతాను, మళ్ళీ మరోసారి వస్తాను అని చెప్పింది. ఆ మాట వినగానే కవిత కళ్ళలో నిరాశ కనిపించింది. అయినా తలూపుతూ, సరే మేడం, కానీ మీరు అప్పుడప్పుడు నన్ను చూడ్డానికి వస్తూ ఉండాలి అని అంది. సరే, కానీ నువ్వు డాక్టర్ చెప్పినట్లు విని త్వరగా కోలుకొని ఇంటికి రావాలి అని చెప్పింది స్నేహ. ఆ మాటకు కవిత అని తలూపడంతో స్నేహ ఆమెకు జాగ్రత్తలు చెప్పి ఆ రూమ్ నుండి బయటకు వచ్చింది. కారిడార్లో నుండి బయటకు వెళ్తున్న స్నేహ ఎవరో ఒక వ్యక్తి ఆమెను క్రాస్ చేస్తూ వెళ్తూ ఉండటంతో క్యాజువల్గా తల తిప్పి చూసింది. ముసుగుతో ముందుకు వెళ్తున్న అతని ముఖం పక్కనే వెళ్తున్న స్నేహకు కొద్దిగా కనిపించడంతో ఆమె అక్కడే ఆగిపోయి, ఇతన్ని ఎక్కడో చూశాను అని అనుకుంటూ గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించింది. వెంటనే ఏదో స్ట్రైక్ అయినట్లు, ఎస్, అతను వరుణ్ కేసులో బాధితురాలు అని చెప్తున్న అమ్మాయి తారా తండ్రి పటాబి. అతని మధ్య మీడియా ముందుకు వచ్చి వరుణ్పై ఆరోపణలు చేస్తూ మాట్లాడాడు అని గుర్తు చేసుకుంది. దాంతో ఆమె కొంచెం ఆశ్చర్యపోతూ, ఇతను ఇక్కడున్నాడేంటి, అంటే తారా కూడా ఇదే హాస్పిటల్లో ఉందా, అయినా అతను ఈ టైంలో ముసుగు కప్పుకొని ఎందుకు తిరుగుతున్నాడు అనుకుంటూ ఒకసారి హాస్పిటల్ చుట్టూ చూసింది. అక్కడ రిపోర్టర్స్ కూడా ఎవరూ కనిపించలేదు. దాంతో ఆమె ఆలోచిస్తూ, ఎవరూ లేనప్పుడు కూడా ఇలా ఎందుకు ముసుగు వేసుకున్నాడు అని అనుమానంతో ఆమె హడావిడిగా అతను వెళ్ళిన వైపే వెళ్ళింది. హాస్పిటల్ నుండి ముసుగుతో బయటకు వచ్చిన పట్టాభి రోడ్డుకి కొంచెం దూరంలో ఆగి ఉన్న ఒక బ్లాక్ కలర్ కార్ దగ్గరకు వెళ్ళడం చూసింది స్నేహ. ఆ కార్ బిజినెస్ పర్సన్స్ వాడే లగ్జరీ కార్ లాగా అనిపించడంతో ఒక మధ్యతరగతి వ్యక్తికి అంత రిచ్ పర్సన్తో ఏంటి సంబంధం, అయినా లోపల ఎవరున్నారు అనుకుంటూ కొంచెం జాగ్రత్తగా అటువైపు చూడడం మొదలుపెట్టింది. అప్పుడు కార్ డోర్ ఓపెన్ చేసి కిందకు దిగాడు అందులో నుండి ఒక వ్యక్తి. అతన్ని చూసిన స్నేహ ఆశ్చర్యపోతూ, ఇతను ఆకాంక్ష ఎంటర్టైన్మెంట్స్ కంపెనీ కాంట్రాక్ట్ డైరెక్టర్ దేవదత్త కదూ, ఇతను ఇక్కడెందుకున్నాడు, పట్టాభికి అతనితో ఏం పని అని అనుకుంది. దేవదత్త కూడా ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్కి సంబంధించిన వాడు కావడంతో స్నేహ అతని గురించి చాలాసార్లు వింది. కానీ ఇంతవరకు అతనితో ఎప్పుడూ డైరెక్ట్గా మాట్లాడలేదు. అతను కూడా కమల్లాగే తన కంపెనీలో పనిచేసే ఆర్టిస్టులను వేధిస్తూ ఉంటాడని ఆమెకు తెలుసు. కానీ ఇప్పుడు అతనికి పట్టాభికి సంబంధం ఏంటో ఆమెకు అర్థం కాలేదు. దాంతో ఆమె ఆలోచిస్తూ దేవదత్త గురించి ఇన్ఫర్మేషన్ను సెర్చ్ చేసింది. అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం దేవదత్త తన కంపెనీ ఆర్టిస్టులతో చేసిన ఆకృత్యాలను ఒకానొక టైంలో వరుణ్ డైరెక్ట్గా మీడియా ముందే ఎవిడెన్స్తో సహా రిలీజ్ చేసి అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టించాడని, దాని ఫలితంగా
దేవదత్త కొన్నేళ్ల పాటు జైల్లో ఉండాల్సి వచ్చిందని తెలిసి ఆమె ఆశ్చర్యపోయింది. జైలు నుండి బయటకు వచ్చిన దేవదత్త రెప్యుటేషన్ బాగా దెబ్బతింది. దాంతో అతను బయటకు వచ్చిన దగ్గర నుండి ఎప్పుడూ వరుణ్తో గొడవలు పడుతూ అతనికి ఎగైనెస్ట్గా ఉండేవాడని తెలుసుకుంది స్నేహ. దాంతో జరిగిన వాటన్నిటినీ తెలుసుకున్న ఆమెకు మెల్లమెల్లగా ఏదో అర్థమవుతున్నట్లు అనిపించింది. స్నేహ చూస్తూ ఉండగానే దేవదత్త, పట్టాభి ఇద్దరూ ఎదురుగా ఉన్న కాఫీ షాప్లోకి వెళ్ళారు. దాంతో స్నేహ కూడా మెల్లగా అదే కాఫీ షాప్లోకి వెళ్ళి వాళ్ళ కోసం చుట్టూ చూసింది. కానీ ఇక్కడ వాళ్ళు కనిపించకపోయేసరికి అటుగా వెళ్తున్న వెయిటర్ని పిలిచి, ఇంతకుముందే 2 వ్యక్తులు లోపలికి వచ్చారు, వాళ్ళెక్కడా అని అడిగింది. ఆ ప్రశ్నకు ఆమెను విచిత్రంగా చూసిన వెయిటర్ పక్కన ఉన్న ప్రైవేట్ రూమ్ వైపు చూపించి, అందులో ఉన్నారు అని చెప్పాడు. అప్పుడు స్నేహ తన హ్యాండ్ బ్యాగ్లో నుంచి 2000 రూపాయల నోట్ను వెయిటర్ ట్రేలో పెట్టి, ఆ రూమ్లోకి వెళ్ళడానికి వేరే ఏదైనా దారి ఉందా అని అడిగింది. వెయిటర్ వెంటనే ఆ నోట్ తీసి జోబీలో పెట్టుకుంటూ, నాతో రండి మేడం అంటూ ఆమెను కాఫీ షాప్లోని మరో డోర్ వైపు తీసుకెళ్ళి, లోపలికి వెళ్ళాలంటే ఈ డోర్ నుంచి వెళ్ళొచ్చు మేడం, కానీ మీరు వాళ్ళకి కనిపించకూడదని అనుకుంటే ఈ విండో దగ్గర నుండి వాళ్ళను అబ్జర్వ్ చేయొచ్చు అని చెప్పాడు. అతను తన ఉద్దేశం కనిపెట్టాడని అర్థం చేసుకున్న స్నేహ చిన్నగా నవ్వి థ్యాంక్ యూ అని అంటూ అక్కడే నుంచొని నెమ్మదిగా లోపలికి చూసింది. లోపల కూర్చున్న పట్టాభి, దేవదత్త ఇద్దరూ విండోకి దగ్గరగా ఉండటంతో, ఆ రూమ్లో ఆ ఇద్దరు మాత్రమే ఉండటంతో వాళ్ళు కొంచెం పెద్దగా మాట్లాడుతున్నారు. దాంతో వాళ్ళ మాటలు స్నేహకు క్లియర్గా వినపడుతున్నాయి. ముందుగా దేవదత్త మాట్లాడుతూ, పట్టాభి, నీ కూతురు ఎలా ఉంది అని అడిగాడు. అప్పుడు పట్టాభి ముఖం విచారంగా పెట్టి, తారా ఆరోగ్యానికి ప్రమాదం ఏమీ లేదు సారు, కానీ ఆమె మనసు ఎక్కువగా కష్టపెట్టుకుంటుంది. నాతో మాట్లాడడానికి ఇష్టపడడం లేదు, ఏమీ తినకుండా నిరాహార దీక్ష చేస్తానని నన్ను బెదిరించింది అని చెప్పాడు. అప్పుడు దేవదత్త నవ్వుతూ, ఆమె చిన్నపిల్ల కదా, అలాగే బెదిరిస్తుంది, కొన్ని రోజులైతే వాళ్ళే మామూలైపోతారు, నువ్వు దాని గురించి పెద్దగా పట్టించుకోకు, అయినా నీ కూతురికి ఇవన్నీ నువ్వే అర్థమయ్యేలా చెప్పాలి అని అన్నాడు. వాళ్ళిద్దరి మాటలు వింటున్న స్నేహకు అవి మామూలు మాటల్లాగే అనిపించాయి. దాంతో ఆమె ఆలోచిస్తూ, నేనే ఎక్కువగా ఆలోచించి అనుమానపడ్డానేమో అని అనుకుంది. అప్పుడు పట్టాభి మాట్లాడుతూ, దేవ్ సార్, ఇప్పుడు వరకు మనం అనుకున్నవన్నీ అనుకున్నట్టుగానే జరిగిపోతున్నాయి, తర్వాత ఏం చేయాలి అని అడిగాడు. ఆ మాట చెవిన పడగానే స్నేహ కళ్ళు ఒక్కసారిగా అనుమానంతో ముడుచుకున్నాయి. దాంతో ఆమె మళ్ళీ వాళ్ళ మాటలను వినడంతో పాటు మొబైల్ తీసి రహస్యంగా వాళ్ళను వీడియో తీయడం మొదలుపెట్టింది. అప్పుడు దేవదత్త మాట్లాడుతూ, నువ్వన్నీ సరిగ్గానే చేశావు, ఇప్పటికే విషయం పబ్లిక్ మొత్తానికి తెలిసిపోయింది, మరో 2 రోజుల్లో ఆ వరుణ్కి సపోర్ట్ చేసే గోల్డెన్ స్టార్ కంపెనీ కూడా అతని తరఫున మాట్లాడుతుంది అని నమ్మకంగా అన్నాడు. అప్పుడు పట్టాభి, అయినా ఏం పర్వాలేదు సారు, ఆ వ్యక్తికి వ్యతిరేకంగా మనం చేసిన సాక్ష్యాలు ఇంకా బలంగా ఉన్నాయి, వాళ్ళు ఎంత సపోర్ట్ చేసినా ఏం చేయలేరు అని నమ్మకంగా చెప్పాడు. అది విన్న దేవదత్త ముఖంపై చిరునవ్వుతో, వెరీ గుడ్ పట్టాభి, నువ్వు వాటిని అవసరమైనప్పుడే ఉపయోగించు, ఆ వరుణ్ గాడికి నా దెబ్బ ఎలా ఉంటుందో తెలియాలి, నేను సంవత్సరాల తరబడి సంపాదించుకున్న ప్రతిష్టను మొత్తాన్ని వాడు మీడియా ముందు నుంచొని ఒక్కరోజులో నాశనం చేసేశాడు, వాడి వల్ల నేను జైలుకు కూడా వెళ్ళొచ్చాను, వాడిని అంత తేలిగ్గా వదలను అని అన్నాడు. అప్పుడు పట్టాభి సంకోచిస్తూ, కానీ సారు, దీనివల్ల నా కూతురు చాలా బాధపడుతుంది, కడుపు నిండా తినడం లేదు, కంటి నిండా నిద్రపోవడం లేదు, ఆమెను చూసి నేను ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను, నా మనస్సాక్షి నన్ను ఎప్పటికీ విడిచిపెట్టదు అని అతను మాట్లాడుతూ ఉండగానే దేవదత్త అతన్ని అడ్డుకుంటూ, చాలు పట్టాభి, ఇక ఈ చెత్త మాటలు మాట్లాడడం ఆపు, నేను నీకు ముందే చెప్పాను, నువ్వు ఇలా సగం దూరం వచ్చి మధ్యలో వెనక్కి తిరిగావంటే ఏం జరుగుతుందో నువ్వు ఊహించలేవు అని బెదిరించాడు. దేవదత్త పట్టాభిల కన్ను కప్పి కాఫీ షాప్ నుండి స్నేహ సేఫ్గా తప్పించుకుంటుందా లేక ప్రమాదంలో పడుతుందా? అక్షయ్ ఎంత చెప్పినా వినకుండా స్నేహ వరుణ్ విషయంలో జోక్యం చేసుకోవడంతో అక్షయ్ ఎలా రియాక్ట్ అవుతాడు? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.